తాతమూకుడు ఒక ఊళ్ళో వీరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. తాను వృద్ధుడైన తర్వాత తన ఆస్తి మొత్తాన్ని తన కొడుక్కి ఇచ్చాడు. ఆ కొడుకు మాత్రం వీరయ్యని, ఆయన భార్యని ఇంట్లోంచి బయటికి పంపి పశువుల పాకలో ఉంచాడు. వాళ్ళకి 2 కుక్కి మంచాలు, 2 మట్టి మూకుళ్ళు ఇచ్చాడు. ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఆ మట్టి మూకుళ్లలోనే గంజి పోస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళకి ఆ కొడుక్కి ఒక కొడుకు పుట్టాడు. అయితే ఆ మనవడికి మాత్రం తాత నాయనమ్మ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు పశువుల పాకకి వచ్చి వాళ్లతో ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు వీరయ్య కొడుకు తల్లిదండ్రుల కోసం గంజి పట్టుకొచ్చాడు. మట్టి మూకుడుతో గంజి పట్టుకుంటున్న వీరయ్య వయస్సు పెరగటం, శక్తి లేకపోవడం వల్ల మట్టి మూకుడిని కింద పడేయబోయి అతి కష్టం మీద పట్టుకున్నాడు. అప్పుడు మనవడు తన తాత మీద కోపం తెచ్చుకున్నట్టు నటించాడు. తాత, మట్టి మూకుడిని జాగ్రత్తగా పట్టుకోవాలని తెలియదా? ఈ మూకుడే తర్వాత రోజుల్లో మా అమ్మా నాన్నకి ఇవ్వాలి కదా అన్నాడు. దాంతో వీరయ్య కొడుకు బుద్ధొచ్చింది. తన తల్లిదండ్రుల కాళ్ల మీద పడి క్షమాపణ కోరాడు. ఇంట్లోకి తీసుకెళ్లాడు. లోగుట్టు ఒక ఊళ్ళో పెరుమాళ్ళు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను మంచి మాటకారి. దేవుడు గురించి, పాపపుణ్యాల గురించి ప్రవచనాలు చెబుతూ ఉండేవాడు. సంపద నీది నాది అంటూ ఏది లేదు, అంతా భగవంతుడు సంపదే అంటూ ఉండేవాడు. అతని ప్రవచనాలు విని జనం ఆయనకి శిష్యులుగా మారిపోతూ ఉండేవారు. బోలెడని కానుకలు ఇస్తూ ఉండేవారు. ఆయనకు తమ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం మహాభాగ్యంలా భావిస్తూ ఉండేవారు. తనకు వచ్చిన కానుకలతో పెరుమాళ్ళు ఒక బంగారు విగ్రహం తయారు చేయించుకుని దాచుకున్నాడు. ఒకసారి పెరుమాళ్ళు ఒక పేద శిష్యుడింటికి అతిథిలా వెళ్ళాడు. ఆ పేద శిష్యుడు తన ఇంట్లో ఉన్న గిన్నెలు అమ్మేసి ఆ డబ్బుతో గురువు గారికి ఆతిథ్యం ఇచ్చాడు. అయితే పేద శిష్యుడు ఆతిథ్యం గురువు గారికి బాగా నచ్చేసింది. నీ ఇంట్లోనే ఇంకో 4 రోజులు ఉంటానని పేద శిష్యుడితో చెప్పాడు. దాంతో పేద శిష్యుడి గుండెలో రాయి పడింది. ఎలాగైతేనే గురువు గారికి 4 రోజుల పాటు చాలా బాగా ఆతిథ్యం ఇచ్చాడు. ఇంత పేదవాడు అన్ని రోజులు ఆతిథ్యం ఎలా ఇచ్చాడా అని అందరూ అనుకున్నారు. అయితే తాను దాచుకున్న బంగారు విగ్రహాన్ని అమ్మేసి ఆతిథ్యం ఇచ్చాడని తెలిసి గురువుగారు నెత్తి నోరు బాదుకున్నారు. బంగారు నీళ్లు. ఒక రాజ్యంలో ఒక రాజు, రాణి ఉండేవారు. ఆ రాజు ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె. ఒకసారి రాజు అకస్మాత్తుగా చనిపోయాడు. దాంతో రాణి మనోవేదనతో మంచం పట్టింది. ఆ రాజ్యానికి 50 యోజనాల దూరంలో ఉన్న రాక్షస రాజ్యంలో ఉన్న 3 వింతలను తెస్తే రాణి ఆరోగ్యం బాగుపడుతుందని ఒక సన్యాసి చెప్పాడు. ఆ 3 వింతలు బంగారు నీళ్లు, మాట్లాడే చెట్టు, పాట పాడే చిలక. కాకపోతే అక్కడ ఎన్నో అపాయాలు ఉంటాయని చెప్పాడు. ఆ 3 వింతలను పట్టుకొస్తామని 2 రాజకుమారులు వెళ్లారు. అయితే అక్కడ కనిపించిన ఒక వృద్ధుడు చెప్పిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల రాళ్లుగా మారిపోయారు. అన్నలు తిరిగి రాకపోవడంతో ఆ 3 వింతలు సంపాదించడం కోసం యువరాణి వెళ్ళింది. అక్కడ కనిపించిన వృద్ధుడు చెప్పినట్టుగా చేసింది. 3 వింతలను సొంతం చేసుకుంది. రాళ్లుగా మారిన తన అన్నలతో పాటు ఎందరో రాజకుమారులను మనుషులుగా చేసింది. తనకు సహకరించిన వృద్ధుడు కూడా ఒక రాజకుమారుడు అని తెలుసుకుంది. రాజ్యానికి తిరిగి వచ్చి తన తల్లి ఆరోగ్యాన్ని బాగు చేసింది. యువకుడైన ఆ రాజకుమారుణ్ణి పెళ్లి చేసుకుంది. కాళిదాసు గర్వభంగం. మహాకవి కాళిదాసు ఒకరోజు మండుటెండలో వేరే దేశానికి బయలుదేరాడు. దారిలో అతనికి బాగా దాహం వేసింది. వెంటనే మంచినీరు తాగకపోతే తన ప్రాణాలు నిలబడవని అర్థమైంది. దాంతో అక్కడ ఒక పూరింటి లోపలికి నీళ్ల కొండతో వెళ్తున్న ఒక బాలికను ఆపాడు. తనకు మంచినీళ్ళు ఇవ్వాలని అడిగాడు. దానికి ఆ బాలిక ముక్కు ముఖం తెలియని వాళ్ళకి నీళ్లు ఇవ్వలేను అని చెప్పింది. దానికి కాళిదాసు, నేను నీకు తెలియకపోవడం ఏంటి, నేను మహాకవి కాళిదాసుని అన్నాడు. ఏమో, మీరు నాకు తెలియదు అని ఆ బాలిక లోపలికి వెళ్లిపోయింది. ఇప్పుడు లోపల నుంచి ఒక వృద్ధురాలు బయటకు వచ్చింది. కాళిదాసు ఆమెని నీళ్లు కావాలని కోరాడు. దానికి ఆ వృద్ధురాలు,
వృద్ధురాలు కాళిదాసుని రకరకాల ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితేనే నీళ్లు ఇస్తానని అంది. ఆమె అడిగిన ఏ ప్రశ్నకు కాళిదాసు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు ఆ వృద్ధురాలు సరస్వతీదేవిగా మారిపోయింది. నీ అహంకారం తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ పరీక్ష పెట్టానని చెప్పింది. కాళిదాసు ఆమెను క్షమాపణలు కోరుకున్నాడు. అప్పుడు సరస్వతీదేవి అతడికి చల్లటి మంచినీరిచ్చింది. విద్వాంసుడు. ఒక గాత్ర సంగీత విద్వాంసుడు రాజాస్థానానికి వెళ్లి పాటలు పాడి బహుమతులు సంపాదించుకోవాలనుకున్నాడు. వెంటనే తాను ఉన్న గ్రామం నుంచి రాజధానికి బయలుదేరాడు. దారిలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో విద్వాంసుడికి ఒక గొర్రెలు మేపే వ్యక్తి కనిపించాడు. వందలాది గొర్రెలు మేపుతున్న అతను చాలా డబ్బున్నవాడై ఉంటాడు. అతని దగ్గర తన గాత్ర సంగీత ప్రతిభను ప్రదర్శిస్తే అతను తనకు ఏదైనా బహుమతి ఇవ్వొచ్చని సంగీత విద్వాంసుడు అనుకున్నాడు. వెంటనే ఒక చెట్టు కింద కూర్చుని గొర్రెల కాపరికి వినిపించే విధంగా రాగాలు తీయడం ప్రారంభించాడు. అది విని గొర్రెల కాపరి చెట్టు కిందకు వచ్చి విద్వాంసుడు ఎదురుగా కూర్చుని బోర్ని ఏడుస్తున్నాడు. విద్వాంసుడు రాగాలు తీయటం, గొర్రెల కాపరి ఏడవటం కొంతసేపు కొనసాగింది. ఇదేంటో అర్థం కాని విద్వాంసుడు పాడటం ఆపాడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని గొర్రెల కాపరిని అడిగాడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు కదా, నిన్ను చూసి నేను కూడా ఏడుస్తున్నాను అని గొర్రెల కాపరి అన్నాడు. సంగీతం గురించి తెలియని వ్యక్తి దగ్గర తన ప్రతిభను ప్రదర్శించడం బుద్ధి తక్కువ పని అని ఆ విద్వాంసుడికి అప్పుడు అర్థమైంది. నిజమైన విశ్వాసం. ఒక గృహస్థుడు తన ఇంట్లో నిత్యం దేవతార్చన చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఆ గృహస్థుడు వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆయన చిన్నపిల్లాడైన తన కొడుక్కి దేవుడు పూజ చేసి నైవేద్యం పెట్టమని చెప్పాడు. ఆ పిల్లాడు సరే అని అన్నాడు. తండ్రి చెప్పినట్టుగా ఆ పిల్లాడు దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టి దేవుడు తింటాడేమోనని చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతసేపటికి తినలేదు. అయినప్పటికీ పిల్లాడు దేవుడు నైవేద్యం తింటే చూద్దామని కాచుకుని కూర్చొని ఉన్నాడు. దేవుడు ఎంతసేపటికి నైవేద్యం తినకపోవడంతో ఆ కుర్రాడు, ఓ దేవుడా, వచ్చి నైవేద్యం ఆరగించు, నేను నీ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి అన్నాడు. కాని దేవుడు పలకలేదు. దాంతో ఆ కుర్రాడు, మా నాన్న నీకు నైవేద్యం పెట్టమన్నాడు, కాని నువ్వు తినడం లేదు, నువ్వు నైవేద్యం తినాల్సిందే అంటూ ఏడుపు మొదలుపెట్టాడు. దాంతో దేవుడు చిత్రపటం నుంచి బయటకు వచ్చి ప్రసాదం తినేసి వెళ్లిపోయాడు. సంతోషంగా పూజా గదిలో నుంచి బయటకు వచ్చిన బాలుడితో ఆ ఇంటి వాళ్ళు ప్రసాదం తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు ఆ కుర్రాడు ప్రసాదం మొత్తం దేవుడే తినేశాడు అని చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యంతో పూజా గదిలోకి ప్రవేశించి చూస్తే అక్కడ ప్రసాదం లేదు. నిజమైన విశ్వాసానికి, నిష్కల్మష భక్తికి తప్పకుండా ఫలితం ఉంటుందని ఈ కథ చెబుతుంది. 2 కప్పల కథ. ఓ కప్పల గుంపు ఓ అడవి గుండా ప్రయాణిస్తూ ఉంది. ఆ గుంపులో నుంచి 2 కప్పలు అకస్మాత్తుగా ఓ లోతైన గోతిలో పడిపోయాయి. మిగతా కప్పలన్నీ ఆ గొయ్యి చాలా లోతైందని గ్రహించి ఆ 2 కప్పలతో మీరిక బయటికి రాలేరు, ఒకవేళ బయటికి రావాలని ప్రయత్నించినా కింద పడి చనిపోతారు, కాబట్టి అక్కడే ఉండిపోండి అన్నాయి. ఆ 2 కప్పలు మాత్రం వాటి మాటలు పట్టించుకోకుండా వాటి శక్తి కొద్దీ బయటికి దూకటానికి ప్రయత్నిస్తున్నాయి. మిగతా కప్పలు వాటిని బయటికి రావడానికి ప్రయత్నించవద్దని లోపలే ఉండిపోమని అరుస్తున్నాయి. చివరికి వాటిలో ఒక కప్ప మిగతా కప్పల మాటలు విని ప్రయత్నించడం ఆపేసింది. దాంతో కింద పడి చనిపోయింది. 2వ కప్ప మాత్రం తన శక్తినంతా ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. పైనున్న కప్పల గుంపు ఇంకా రావద్దని, కింద పడి చనిపోతావని అరుస్తూనే ఉన్నాయి. ఆ కప్ప బలంగా ప్రయత్నించి ఎలాగోలా బయటకు వచ్చేసింది. అది బయటకు వచ్చేసిన తర్వాత మిగతా కప్పలన్నీ, మేం పైకి రావద్దని చెప్తున్నా వచ్చేవేంటి అని అడిగాయి. అప్పుడు ఆ కప్ప, నాకు చెవుడు, మీరేం చెప్తున్నారో సరిగా అర్థం కాలేదు, కానీ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారని మాత్రం అర్థమైంది, అందుకే బయటికి రాగలిగాను అన్నది. ఒక పేదవాడు అడవికి పోయి కట్టెలు కొట్టి వాటిని మోపులాగా కట్టుకుని వీపు మీద మోసుకుంటూ పట్టణంలోని సంతలో అమ్ముకోవడానికి తెచ్చాడు. సంతలో జనం బాగా ఉన్నారు. పేదవాడి వీపు మీద ఉన్న కట్టెలు బాగా పొడుగ్గా ఉన్నాయి. దాంతో అతను, తప్పుకోండి బాబు, తప్పుకోండి అని అరుస్తూ వీధి వెంట నడుస్తున్నాడు. అతని అరుపులు విని జనం పక్కకు తప్పుకుంటున్నారు. కానీ ఒక గర్విష్టి మాత్రం పక్కకు తప్పుకోలేదు. దాంతో అతని బట్టలకు కట్టెలు తగిలి బట్టలు చిరిగిపోయాయి. దాంతో
ఆ గర్విష్ఠికి కోపం వచ్చింది. ఆ పేదవాడిని న్యాయాధికారి దగ్గరికి లాక్కెళ్లాడు. అతను తన బట్టలను చించేశాడని ఫిర్యాదు చేశాడు. అప్పుడు న్యాయాధికారి ఆ పేదవాడిని ఎన్నో ప్రశ్నలు వేశాడు. పేదవాడు ఏ సమాధానం చెప్పకుండా తల వంచుకుని ఉండిపోయాడు. న్యాయాధికారి విసుగ్గా, ఈ మూగవాడిని నా దగ్గరికి తెచ్చావేంటి అని గర్విష్ఠిని అడిగాడు. దానికి గర్విష్ఠి, అయ్యా, వీడిప్పుడు దొంగ నాటకాలు ఆడుతున్నాడు, వీడు మోగవాడు కాదు, వీధిలో నడిచేటప్పుడు తప్పుకోండి బాబు, తప్పుకోండి బాబు అని గావు కేకలు పెట్టడం నేను చెవులారా విన్నాను అన్నాడు. అప్పుడు న్యాయాధికారి, అతని గావు కేకలు విని కూడా నువ్వు తప్పుకోలేదు కాబట్టి నీదే తప్పు, నీ ఫిర్యాదును కొట్టేస్తున్నాను అని తీర్పిచ్చాడు. జమీందారు గుర్రం. ఒక జమీందార్ దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం చనిపోయింది అని ఎవరు చెప్పినా వారికి శిక్ష విధిస్తానని జమీందారు తన గుర్రాల పని వాళ్ళకి చెప్పాడు. ఒకరోజు ఆ గుర్రం నిజంగానే చనిపోయింది. ఆ విషయాన్ని జమీందారుకు చెబితే శిక్షిస్తాడని పని వాళ్ళు భయపడుతున్నారు. అప్పుడు ఒక యువకుడు ఆ బాధ్యత తీసుకున్నాడు. జమీందారు దగ్గరికి వెళ్ళాడు. గుర్రం చాలా బాగుంది, దానికి కళ్ళున్నాయి కానీ చూపు లేదు, 4 కాళ్లున్నాయి కానీ నిలబడలేదు, గుర్రం చక్కగా పడుకునుంది కానీ ఊపిరి పీల్చడం లేదు, మొత్తం మీద గుర్రం చాలా బాగుంది అని చెప్పాడు. అది విని జమీందారు, గుర్రం అలా ఉంటే బాగున్నట్టు కాదరా, ఆ గుర్రం చచ్చిపోయింది అన్నాడు. అప్పుడు ఆ యువకుడు, అయితే మీరే గుర్రం చచ్చిపోయిందని చెప్పారు, నేను చెప్పలేదు, గుర్రానికి మీరన్నట్టే జరిగింది అన్నాడు. గుర్రం చచ్చిపోయిందని మీరే అన్నారు కదా, మీకు శిక్ష ఎవరు విధిస్తారు అన్నాడు. జమీందారు నాలుగు ఖర్చుకున్నాడు. ఆ యువకుడికి ఒక మంచి గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని చెప్పి ఈ విషయం బయట చెప్పి తన పరువు తీయొద్దని బతిమాలుకున్నాడు. అహంకారి మేకలు. ఒక రైతు మేకలను గొర్రెలను పెంచుతూ ఉండేవాడు. మేకలు తలెత్తి కొమ్మలు తింటూ ఉండేవి. కొండలు గుట్టలు ఎక్కుతూ ఉత్సాహంగా ఉండేవి. గొర్రెలు తల వంచుకొని నేల మీద గడ్డి తింటూ ఉండేవి. అందువల్ల తాము గొర్రెల కంటే గొప్పవాళ్లమని మేకలకు అహంకారం పెరిగిపోయింది. గొర్రెలను చిన్నచూపు చూస్తూ ఉండేవి. ఒకసారి రైతు గొర్రెల మీద ఉండే ఉన్ని కత్తిరించేశాడు. దాంతో గొర్రెలు చూడ్డానికి అసహ్యంగా కనిపించాయి. అది కూడా మేకలకు అలుసుగా మారింది. మేము అందంగా ఉంటాం, గొర్రెలు ఉన్ని కత్తిరిస్తే అసహ్యంగా ఉంటాయి అనడం ప్రారంభించాయి. కొన్నాళ్లకు ఒక కసాయి గొర్రెలను మేకలను కొనడానికి వచ్చాడు. అయితే రైతు, నేను గొర్రెలను అమ్మను, వాటి ద్వారా నాకు శాశ్వతంగా ఉన్ని వస్తుంది, ఈ మేకలు నమ్ముతాను అన్నాడు. దాంతో కసాయి మేకలను కొని కవేళకు తరలించాడు. గొర్రెలు మాత్రం ఆ రైతు దగ్గరే శాశ్వతంగా ఉండిపోయాయి. పండు హాస్యం. ఒకసారి చైనా చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారికి కొన్ని నారింజ పండ్లను పంపాడు. అవి ప్రత్యేకమైన నారింజ పండ్లని, వాటిని తిన్నవాళ్లకి చావే ఉండదని వాటిని తీసుకొచ్చిన చైనా రాజప్రతినిధి రాయల వారికి విన్నవించాడు. పళ్ళెంలో నిగనిగలాడుతున్న నారింజ పండ్లను రాయల వారితో పాటు సభలోని వాళ్ళందరూ కుతూహలంగా చూస్తూ ఉండగా రామలింగం లేచి టక్కున ఆ నారింజ పండును ఒలిచి నోట్లో వేసుకుని, భలే రుచిగా ఉంది అన్నాడు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఈ చర్యకు శ్రీకృష్ణదేవరాయలకు చెప్పనలవిగాని కోపం వచ్చింది. అవి చైనా చక్రవర్తి నా కోసం పంపిన పళ్ళు, నా అనుమతి లేకుండా తీసుకున్నావు, నీకు మరణశిక్ష తప్పదు అన్నారు. ఆ మాటలు విని తెనాలి రామలింగుడు పక్క నవ్వాడు. ఈ నవ్వు చూసిన రాయలకు మరింత కోపం ఎక్కువై, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగారు. నవ్వక ఏం చేయమంటారు ప్రభు, ఏ పండ్లు తింటే చావు ఉండదని చెప్పారో ఆ పండ్లను నోట్లో వేసుకోగానే నాకు మరణదండని విధించారు, నాకు చావే ఉండనప్పుడు మరణదండని విధించడం ఎలా కుదురుతుంది అని రామలింగుడు అన్నాడు. అలా అయితే మరి ఆ పండ్లకు మహిమ ఉన్నట్టా లేనట్టా అన్నాడు రామలింగుడు నవ్వుతూ. ఈ మాటలతో రాయల వారికి నవ్వొచ్చింది. ఆయనతో పాటు సభలో ఉన్న వారందరూ నవ్వారు. చావును తప్పించే మహిమ ఆ పండ్లకు లేదని అర్థం చేసుకున్నాక అద్భుతమైన తీపితో కూడిన ఆ పండ్లను రాయలవారి అనుమతితో సభలోని వారందరూ ఆరగించారు. గిన్నెకి పిల్ల పుట్టింది. అనగనగా ఒక ఊర్లో
పుల్లమ్మ అనే ఒక ధనవంతురాలు ఉండేది. ఒకరోజు ఆవిడ దగ్గరికి ఎల్లమ్మ అనే పక్కింటి ఆవిడ వచ్చింది. పుల్లమ్మని ఎల్లమ్మ ఒక గిన్నెడు పంచదార అప్పడిగింది. నీ దగ్గర ఉన్న గిన్నెతోనే పంచదార ఇవ్వు అని అడిగింది. ఎల్లమ్మ అడగగానే పుల్లమ్మ సరేనని ఒక గిన్నె నిండా పంచదార తీసుకొచ్చి ఎల్లమ్మకి ఇచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఎల్లమ్మ గిన్నెడు పంచదార తిరిగిచ్చేసింది. ఆ పంచదార గిన్నెతో పాటు మరో చిన్న గిన్నె కూడా పుల్లమ్మకి ఇచ్చింది ఎల్లమ్మ. చిన్న గిన్నెను చూసి పుల్లమ్మ ఆశ్చర్యపోయింది. నేనిచ్చింది ఒకే గిన్నె కదా, మరి నువ్వు నాకు 2 గిన్నెలు ఇస్తున్నావేంటి అని అడిగింది. దానికి ఎల్లమ్మ, నువ్వు పంచదారతో ఇచ్చిన గిన్నె పిల్లను పెట్టింది, నీ గిన్నె పిల్ల నాకెందుకు, అందుకే తల్లితో పాటు పిల్లను కూడా నీకిచ్చేస్తున్నాను అని చెప్పింది. ఇదేదో బాగానే ఉందని పుల్లమ్మ 2 గిన్నెల్ని తీసుకుంది. కొన్ని రోజులు గడిచాయి. ఎల్లమ్మ మరోసారి పుల్లమ్మ దగ్గరికి వచ్చింది. పుల్లమ్మ ఒక గిన్నె నిండా పంచదార అప్పుగా ఇవ్వవా అని అడిగింది. ఎల్లమ్మ అలా అప్పు అడగగానే పుల్లమ్మ ఇలా ఆలోచించింది. పోయినసారి నేను ఒక గిన్నె ఇస్తే ఈ ఎల్లమ్మ ఆ గిన్నెతో పాటు ఆ గిన్నెకి పుట్టిన పిల్లను కూడా ఇచ్చింది. ఇప్పుడు నేను ఎల్లమ్మకి సత్తు గిన్నెలో కాకుండా బంగారు గిన్నెలో పంచదార ఇస్తాను. ఎల్లమ్మ తిరిగిచ్చేటప్పుడు నా తల్లి బంగారు గిన్నెతో పాటు పిల్ల బంగారు గిన్నెను కూడా ఇస్తుంది. అప్పుడు నాకు బోల్డంత లాభం వస్తుంది అనుకుంది. అనుకున్నట్టుగానే ఎల్లమ్మకి బంగారు గిన్నెలో పంచదారిచ్చి పంపించింది. ఎల్లమ్మ ఈసారి గిన్నెని తిరిగిచ్చేటప్పుడు ఎలాంటి గిన్నెని ఇస్తుందోనని పుల్లమ్మ చాలా రోజులు ఆతృతతో ఎదురు చూసింది. కానీ పుల్లమ్మ ఎంతకాలమైనా గిన్నెని తిరిగి తీసుకురాలేదు. దాంతో పుల్లమ్మే వెళ్లి ఎల్లమ్మని తన గిన్నె గురించి అడిగింది. అప్పుడు ఎల్లమ్మ, ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అని నేను ఇంతకాలం బాధపడుతున్నాను పుల్లమ్మ. ఎలాగో నువ్వే అడిగావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఇచ్చిన పంచదార గిన్నె చచ్చిపోయింది. ఈ విషయం నీకు చెబితే బాధపడతావని నేనే ఆ గిన్నెకి అంత్యక్రియలు చేసేశాను అని చెప్పి చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంది. పుల్లమ్మ బిత్తరపోయింది. గిన్నె చనిపోవడం ఏంటి, గిన్నె ఎక్కడైనా చనిపోతుందా అని ఆశ్చర్యంగా అడిగింది. దానికి ఎల్లమ్మ, గిన్నెకి పిల్ల పుట్టిందని చెబితే ఆశ్చర్యపోయి నువ్వు గిన్నె చచ్చిపోయిందని చెబితే ఆశ్చర్యపోతున్నావేంటి, అది జరిగినప్పుడు ఇది కూడా జరుగుతుంది కదా అంది. దాంతో పుల్లమ్మకి మాట్లాడేదేమి లేక మనసులో ఏడ్చుకుంటూ బంగారు గిన్నెను తలుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. గాడిద గర్వం. ఒక గాడిద ఒక కోడిపుంజు చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు సింహం అటుగా వెళ్తూ బాగా బలిసి ఉన్న గాడిదను చూసింది. ఎలాగైనా దాన్ని చంపి తినాలని అనుకుంది. గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం గమనించింది. సింహం చెట్టుమాటును దాగి గాడిద మీద దాడి చేయడానికి సిద్ధమవుతుంది. సింహాన్ని గమనించిన కోడిపుంజు తన మిత్రుడిని సింహం చంపుతుందేమోనని కుక్కరకో అని అరవసాగింది. కోడిపుంజు అరుపు విన్న సింహం ఎవరన్నా వస్తారేమో అని భయపడి వెనుదిరిగి పారిపోయింది. కోడిపుంజు అరుపులను విని పరధ్యానంలో ఉన్న గాడిద తేరుకుంది. సింహం పారిపోవడం చూసిన గాడిద తనను చూసి సింహం భయపడి పారిపోతోందని అనుకుంది. తనను తాను మృగరాజులాగా ఊహించుకొని సింహాన్ని వెంటాడడం ప్రారంభించింది. సింహం కంటే వేగంగా పరిగెత్తి సింహాన్ని చేరుకుంది. సింహం వెనక్కి తిరిగి చూసింది. అవకాశం వెతుక్కుంటూ తన పంజా దగ్గరికే వచ్చిందనుకుంది. గాడిద మీదకు దూకి కడుపారా భోంచేసింది. గతిలేని గబ్బిలం. ఒకప్పుడు పక్షులు జంతువులు తమ మధ్య ఆధిపత్యం కోసం యుద్ధం చేయాలని భావించాయి. పక్షిలా ఎగరగలిగే లక్షణమున్న జంతువు గబ్బిలం. దానికి పక్షులు జంతువులు రెండిటి లక్షణాలు ఉండడం వల్ల అది ఎవరితోనూ చేరక ఒంటరిగా మిగిలిపోయింది. పక్షులు దానిని తమ వైపు రావాల్సిందిగా కోరితే నేను జంతువును అని గర్వంగా చెప్పుకుంది. ఆ తర్వాత కొన్ని జంతువులు దానిని తమ వైపు రావాల్సిందిగా కోరగా నేను పక్షిని అని వాటితో చెప్పింది. కొన్ని రోజుల తర్వాత యుద్ధం ఆగిపోయి శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు గబ్బిలం పక్షులతో కలిసి ఉండాలని వాటి వద్దకెళ్తే అవి దానిని తిరస్కరించాయి. తరువాత అది జంతువులతో జతకూడాలని అనుకుంది. అక్కడ కూడా దానికి తిరస్కారం ఎదురైంది. అప్పటి నుంచి గబ్బిలం పాడుబడ్డ ప్రదేశాల్లో నివసిస్తూ చీకటి పడే వరకు తన ముఖాన్ని ఎవరికీ చూపించకుండా జీవిస్తోంది. శిష్యుడి తెలివి. అనగనగా ఒక గురువు గారికి 2 శిష్యులుండేవారు. ఆ గురువు ఒకరోజు వాళ్ళిద్దరిని పిలిచి
వాళ్ళ కొంత సొమ్ము ఇచ్చాడు. నేను మీకు ఇచ్చిన సొమ్ముతో మీరు ఏదైనా కొని ఒక గది మొత్తాన్ని నింపాలి అన్నాడు. మొదటి శిష్యుడు సొమ్మంతా ఖర్చు చేసి బోలెడంత ఎండుగడ్డిని కొని గదిని నింపేశాడు. తాను చేసిన పనిని చూడాల్సిందిగా గురువుగారిని పిలిచాడు. గురువుగారు ఎండుగడ్డితో నిండిన గదిని చూసి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దాంతో మొదటి శిష్యుడి ముఖం వాడిపోయింది. రెండో శిష్యుడు ఒక్క కాసును మాత్రమే ఖర్చు చేసి ఒక దీపం కొన్నాడు. దాన్ని ఒక గదిలో వెలిగించాడు. దాంతో ఆ గదంతా కాంతితో నిండిపోయింది. గురువుగారు రెండో శిష్యుడిని మెచ్చుకున్నారు. నలుగురికి వెలుగు ఇద్దామనుకునేవాడే నిజమైన వివేకవంతుడు అని అభినందించాడు. రెండో శిష్యుడు చేసిన పనిని చూసి మొదటి శిష్యుడికి జ్ఞానోదయం కలిగింది. కోడి నిద్ర. ఒక జమీందారు దగ్గర వెంకయ్య, నరసయ్య అనే ఇద్దరు పనివాళ్లు ఉండేవాళ్లు. జమీందారు తెల్లవారుజామున కోడి కూయగానే లేచేవాడు. తనతో పాటే వెంకయ్యను నరసయ్యను కూడా లేపి దగ్గరుండి పనులు చేయించేవాడు. బద్ధకస్తులైన వెంకయ్య, నరసయ్యలకు మాత్రం ఈ విషయం అసలు నచ్చేది కాదు. కోడి పుంజు కూయడం వల్లే ఇలా జరుగుతుందని అనుకున్నారు. అందుకే ఆ కోడి పుంజును చంపేశారు. తర్వాత రోజు కోడి కూయకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్రలేచాడు. ఆ రోజు వెంకయ్య, నరసయ్యలు పొద్దెక్కిందాకా గుర్రు పెట్టి నిద్రపోయారు. తాను ఆలస్యంగా నిద్రలేవడం వల్ల పనులన్నీ ఆలస్యం అవుతున్నాయని కంగారు పడ్డ జమీందారు మర్నాటి నుంచి ఎలాగైనా వేకువనే లేవాలని నిర్ణయించుకున్నాడు. త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడు అర్ధరాత్రి నిద్రలేచాడు. తెల్లవారిపోతుందనుకొని పని వాళ్లను నిద్రలేపి పొలానికి పంపాడు. అప్పటి నుంచి ఆయనకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే ఇద్దరిని లేపి పనిలోకి పంపడం మొదలుపెట్టాడు. కోడి బతికి ఉంటే కనీసం రోజు ఒకే సమయానికి నిద్రలేచేవాళ్లమని, ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని అనుకుంటూ తమ బద్ధకానికి తగిన శాస్తి జరిగిందని వెంకయ్య, నరసయ్య బాధపడ్డారు. గాడిద చెవుల రాజు. అనగనగా ఒక రాజుగారి చెవులు గాడిద చెవుల తరహాలో ఉండేవి. ఆ చెవులు బయటికి కనిపించకుండా రాజుగారు చెవుల మీద వరకు కిరీటం పెట్టుకునేవారు. ఈ రహస్యం రాజుగారికి క్షవరం చేసే అప్పన్నకి తప్ప మరెవరికి తెలియదు. అయితే అప్పన్న చాలా కాలం ఆ రహస్యాన్ని తన పొట్టలోనే దాచాడు. రహస్యాన్ని దాచడం వల్ల అతనికి పొట్ట ఉబ్బరం పెరిగిపోయింది. ఆ రహస్యాన్ని ఎవరికైనా చెబితే గాని పొట్ట ఉబ్బరం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో అప్పన్న అడవిలోకి వెళ్లి ఒక పుట్టకి ఆ రహస్యాన్ని చెప్పేసి తన పొట్ట ఉబ్బరాన్ని తగ్గించుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆ పుట్ట మీద వెదురు పొద పెరిగింది. వేణువు ఊదే ఓ కళాకారుడు రాజుగారి ఆస్థానంలో కచేరీ ఇవ్వడానికి ఒక మంచి వేణువును తయారు చేసుకోవాలనుకున్నాడు. పుట్ట మీద పెరిగిన వెదురు పొదలోంచి వెదురు కత్తిరించి వేణువు తయారు చేశాడు. ఆ వేణువుతో రాజుగారి ఆస్థానంలో కచేరీ చేయడానికి వెళ్ళాడు. అయితే ఆ వేణువును ఊదగానే అందులోంచి రాగానికి బదులు రాజుగారి చెవులు గాడిద చెవులు అనే మాటలు వినిపించాయి. రాజుగారికి మొదట కోపం వచ్చినా తర్వాత తమాయించుకున్నాడు. తన చెవుల రహస్యాన్ని బయట పెట్టేసి ఆయన కూడా ఎలాంటి దాపరికం లేకుండా సంతోషంగా ఉన్నాడు. తెలివైన పిల్ల. అనగనగా ఒక రాజుగారికి ముక్కు మీద కోపం ఉండేది. తాను చెప్పిన దానికి ఎవరైనా ఎదురు చెబితే ఆయనకి వెంటనే కోపం వచ్చేసేది. అయితే కాసేపటి తగ్గిపోయేది. తనకు ఉన్న ఈ కోపాన్ని భరించే యువతి కనిపిస్తే పెళ్లి చేసుకోవాలని రాజుగారు అనుకుంటున్నారు. రాజుగారు వెతుకుతున్న తెలివైన యువతి కనిపించింది. ఆమె ఒక పేద పిల్ల. ఆమెను పెళ్లి చేసుకుంటానని రాజు అన్నాడు. దానికి ఆ యువతి ఒక నిబంధన పెట్టింది. భవిష్యత్తులో తన మీద రాజుగారి కోపం వచ్చి తనను కోట నుంచి బయటికి పంపించిన పక్షంలో తనతో పాటు తనకిష్టమైన దాన్ని తీసుకెళ్లడానికి అనుమతి ఇవ్వాలని అడిగింది. రాజుగారు సరేనని మాట ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆమె ఏదో విషయంలో రాజుకు సలహా ఇవ్వబోయింది. దాంతో రాజుకి కోపం వచ్చింది. నువ్వు నాకు సలహా ఇచ్చేదనివా? వెంటనే కోటను విడిచి వెళ్ళు అని ఆదేశించాడు. రాణి సరేనని రాజుకి పాలలో మత్తుమందు కల్పించింది. రాజు నిద్రపోగానే రాజుని తనతో పాటు తన పుట్టింటికి తీసుకెళ్ళింది. తెల్లారాక లేచి చూసిన రాజు నేనిక్కడ ఉన్నాయేంటి అన్నాడు. నేను కోటలోంచి బయటికి వెళ్లేటప్పుడు నాకిష్టమైన దాన్ని తీసుకెళ్లొచ్చని మీరు అన్నారుగా. నాకిష్టమైంది మీరు తప్ప వేరే ఏముంటుంది? అందుకే మిమ్మల్ని కూడా నా వెంట తెచ్చుకున్నాను అంది. ఆమె తెలివితేటలకు రాజు ముగ్ధుడై ఆమెను క్షమించాడు.
ఎవరికి ప్రమాదం. ఒక రైతు ఇంట్లో ఒక ఎలుక సంతోషంగా జీవిస్తూ ఉండేది. భోజనం వేళకి వంటగదిలోకి వెళ్లి దొరికినవి తిని ఆ తర్వాత హాయిగా ఆడుకునేది. ఒకసారి ఆ ఇంటి యజమాని ఒక ఎలుకల బోను పట్టుకొచ్చాడు. దాన్ని చూసి ఎలుకకి భయం వేసింది. ఈ విషయాన్ని తన తోటి జంతువులన్నిటికీ చెప్పి సహాయం తీసుకుందామని ఎలుక భావించింది. అయితే ఎలుక సంప్రదించిన కోడి, మేక, మొసలి ఎలుకకు సహాయం చేయడానికి నిరాకరించాయి. ఎలుకల బోనుతో నీకే ప్రమాదం, మాకేం సంబంధం అన్నాయి. దాంతో ఎలుక దిగాలుగా ఇంటికి చేరుకుంది. ఆ రోజు రాత్రి ఎలుకల బోనులోకి ఒక పాము దూరింది. తెలియక ఎలుకల బోనును పట్టుకున్న రైతు భార్యని ఆ పాము కాటేసింది. మొసలి రక్తంతో మర్దనా చేయడమే ఈ పాము కాటుకు మందు అని నాటు వైద్యుడు చెప్పాడు. దాంతో ఊరి చెరువులో ఉన్న మొసల్ని చంపి ఆ రక్తంతో పాము కరిచిన చోట మర్దనా చేయడంతో రైతు భార్య బతికిపోయింది. కోలుకున్న కూతుర్ని చూడ్డానికి రైతు భార్య తల్లిదండ్రులు వచ్చారు. వారికి రైతు కోడిని కోసి విందు చేశాడు. ఆ తర్వాత చాలా మంది బంధువులు పరామర్శకు వచ్చారు. వారికి రైతు మేకను కోసి విందు చేశాడు. ఎలుకల బోను వల్ల తనకు ప్రమాదం అని ఎలుక అనుకుంది. కానీ అది మొసలి, కోడి, మేకకు ప్రమాదకరంగా మారింది. చాణక్యుడి వడపోతలు. చాణక్యుడి దగ్గరికి ఒకసారి ఒక వ్యక్తి వచ్చాడు. మీతో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి గురించి మీకు ఆ విషయం చెప్పాలి అన్నాడు. అప్పుడు చాణక్యుడు ఆ విషయం మీరు చెప్పే ముందు 3 వడపోతలు పోద్దాం అన్నాడు. ఆ వ్యక్తి సరే అన్నాడు. మీరు చెప్పబోయే విషయం నిజమా అని చాణక్యుడు అడిగాడు. దానికి ఆ వ్యక్తి అది నిజమా కాదా అనేది నాకు తెలియదు, నాకు మరొకరి ద్వారా తెలిసింది అని చెప్పాడు. మీరు చెప్పబోయేది చెడ్డ విషయమా మంచి విషయమా అని చాణక్యుడు అడిగాడు. అది చెడ్డ విషయమే అని ఆ వ్యక్తి చెప్పాడు. మీరు చెప్పబోయే విషయం వల్ల మీకేమైనా ప్రయోజనం ఉందా అని అడిగాడు చాణక్యుడు. ఏ ప్రయోజనము లేదు అని ఆ వ్యక్తి చెప్పాడు. అలాంటప్పుడు ఆ విషయాన్ని మీరు నాకు చెప్పకుండా ఉండడం, మీరు చెప్పినా నేను వినకుండా ఉండడమే మంచిది అని చాణక్యుడు అన్నాడు. ఈ 3 వడపోతలు పోసిన తర్వాతే నేను ఏ విషయాన్నైనా వింటాను. మీరు చెప్పాలనుకున్న విషయం ఈ 3 వడపోతల్లో గెలవలేదు కాబట్టి మీరు చెప్పేది నేను వినను అని చాణక్యుడు అన్నాడు. దాంతో ఏదో చాడీ చెప్పడానికి వచ్చిన ఆ వ్యక్తి మారు మాట మాట్లాడకుండా వెళ్లిపోయాడు. ప్రోత్సాహమే బలం. ఒక పేదవాడి దగ్గర ఒక ఎద్దు ఉండేది. ఆ పేదవాడు ఆర్థిక సమస్యలతో నిరంతరం బాధపడుతూ ఉండేవాడు. అది చూసి ఆ ఎద్దు ఒకసారి పేదవాడితో ఇలా అంది, మీరు గ్రామంలోకి వెళ్లి నా ఎద్దు 100 బియ్యం బస్తాలు ఉన్న బండి లాగుతుంది అని పందెం కట్టండి. ఈ విషయాన్ని ఊళ్ళో వాళ్ళు నమ్మరు. అప్పుడు నేను బండిని లాగి మీకు డబ్బు వచ్చేలా చేస్తాను అంది. పేదవాడు అలాగే చేశాడు. ఎద్దు బండి లాగే సమయం వచ్చింది. ఎద్దు బండి లాగడానికి ప్రయత్నించినప్పుడు చాలా కష్టంగా ఉంది. దాంతో పేదవాడు తన డబ్బు పోతున్నాయన్న కోపంతో ఎద్దుని నిందించాడు. దాంతో ఎద్దు బండి లాగలేక కూలబడిపోయింది. ఆ తర్వాత ఎద్దు పేదవాడితో మాట్లాడుతూ, నేను బండి లాగేటప్పుడు మీరు నేను నిరాశపడేలా మాట్లాడారు, అందుకే ఓడిపోయాము. ఈసారి మీరు మా ఎద్దు 200 బియ్యం బస్తాలు లాగుతుందని ఊళ్ళో పందెం గాయండి అంది. నన్ను నమ్మండి అంది. ఈసారి కూడా పేదవాడు అలాగే చేశాడు. ఎద్దు బండి లాగే సమయం వచ్చింది. 200 బియ్యం బస్తాలున్న ఈ బండిని ఎద్దు లాగలేకపోయింది. పేదవాడు ఎద్దును ప్రోత్సహిస్తూ నువ్వు లాగగలవు అన్నాడు. అంతే, ఎద్దు ఉత్సాహంగా బండిని లాగింది. దాంతో పేదవాడు ధనికుడయ్యాడు. కోపం, మేకులు. ఒక యువకుడు చీటికి మాటికి కోపం ప్రదర్శిస్తూ ఉండేవాడు. తనకు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేవాడు. కోపం పోయిన తర్వాత వాళ్ళతో మామూలుగానే మాట్లాడేవాడు. క్షమాపణలు కూడా చెప్పేవాడు. ఒకసారి ఆ యువకుడి తండ్రి అతనికి కొన్ని మేకులు ఇచ్చాడు. వాటిని ఒక గోడ మీద కొట్టమన్నాడు. ఆ యువకుడు సరేనని ఆ మేకులను గోడ మీద కొట్టాడు. అలా ఆ యువకుడు 40 మేకులు గోడ మీద కొట్టాడు. ఆ తర్వాత ఆ యువకుడి తండ్రి గోడ మీద ఉన్న మేకులను తీసేయమని ఆ యువకుడికి చెప్పాడు. ఆ యువకుడు అలాగే చేశాడు. అయితే గోడ మొత్తం మేకులు దిగిన రంధ్రాలున్నాయి. ఆ రంధ్రాల వల్ల గోడ చాలా అందవికారంగా కనిపిస్తోంది. అప్పుడు ఆ తండ్రి తన కొడుకుతో, చూసావా, నువ్వు కోపంతో అనే మాటలు గోడ మీద కొట్టే మేకులు లాంటివి. ఒకసారి గోడ మీద మేకులు కొట్టిన తర్వాత ఆ గోడ మీద నుంచి మేకులు తీసేసినా ఆ మరకలు, రంధ్రాలు మాత్రం పోవు. అలాగే నువ్వు కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన ఆ మాటలు మనసులకు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు అన్నాడు. దాంతో ఆ యువకుడికి జ్ఞానోదయం కలిగింది.
స్వర్గం, నరకం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతన్ని నరకానికి తీసుకెళ్లారు. నరకంలో చిత్రగుప్తుడు అతను చేసిన పాపపుణ్యాల చిట్టా బయటికి తీశాడు. ఆ వ్యక్తి కొన్ని పాపాలు కొన్ని పుణ్యాలు చేశాడని చెప్పాడు. అప్పుడు యమధర్మరాజు, నువ్వు మొదట నరకంలో ఉంటావా స్వర్గంలో ఉంటావా అని అడిగాడు. నరకం స్వర్గం ఎలా ఉంటాయో తనకు తెలియవు కాబట్టి ముందుగా తాను స్వర్గం నరకాలను చూస్తానని అతను చెప్పాడు. యమకింకర్లు అతన్ని మొదట నరకం లోపలికి తీసుకెళ్లారు. అక్కడ భోజనశాలలో అందరి ముందు పంచభక్ష్య పరిమాణాలున్న పాత్రలున్నాయి. కానీ వాళ్ల చేతులు వంచటానికి వీలు లేకుండా కర్రలు గట్టున్నాయి. దాంతో వాళ్ళు ఆహారం అందుకోలేక ఆకలితో ఏడుస్తున్నారు. ఆ తర్వాత యమకింకరులు అతన్ని స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా అందరి ముందు పంచభక్ష్య పరిమాణాలు పెట్టి ఉన్నాయి. నరకం తరహాలోనే అందరి చేతులు వంచడానికి వీలు లేకుండా కర్రలు గట్టి ఉన్నాయి. కానీ వాళ్ళు ఆకలితో ఏడవడం లేదు. ఒకరికి మరొకరు తినిపించుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఎవరికి వారే జీవించటం నరకమని, ఒకరికి మరొకరు సహకరించుకుంటూ జీవించటమే స్వర్గమని అతనికి అర్థమైంది. వెర్రిబాగుల పనివాడు. ఒక యజమాని దగ్గర ఒక వెర్రిబాగుల పనివాడు ఉండేవాడు. ఒకసారి యజమాని భార్య ఆ పనివాణ్ణి మామిడి పళ్ళ దుకాణానికి వెళ్లి బుట్టెడు మామిడి పళ్ళు తీసుకురమ్మని చెప్పింది. మామిడి పళ్ళ బుట్ట తెస్తున్న ఆ వెర్రిబాగుల వాడు మధ్యలో 2 మామిడి పళ్ళు తినేశాడు. యజమాని భార్య బుట్టలో పళ్ళు లెక్క చూసుకుని 2 పళ్ళు నువ్వు తిన్నావా అని అడిగింది. ఆకలేసి తిన్నానని వెర్రిబాగుల వాడు చెప్పాడు. నేను మామిడి పళ్ళు తినడం ఎవరు చూడలేదు కదా, మీకెలా తెలిసింది అమ్మగారు అని అడిగాడు. దుకాణం వాడిచ్చిన రసీదు చెప్పింది అని ఆమె అంది. ఆ తర్వాత మరోసారి మామిడి పళ్ళు తీసుకురమ్మని ఆమె ఈ వెర్రిబాగుల వాడిని దుకాణానికి పంపింది. వాడు మామిడి పళ్ళు తెచ్చేటప్పుడు దారిలో దుకాణం వాడు ఇచ్చిన రసీదుకి కనిపించకుండా 2 మామిడి పళ్ళు తిన్నాడు. ఇంటికి వచ్చాక యజమాని భార్య, ఈసారి 2 పళ్ళు తిన్నావా అని అడిగింది. మీకెలా తెలుసు అని వెర్రిబాగుల వాడు అడిగాడు. రసీదు చెప్పింది అంది ఆమె. రసీదు చూడకుండా తిన్నా కదా, మరి నేను మామిడి పళ్ళు తినడం అది ఎలా చూసిందో అని వాడు బుర్ర గోక్కున్నాడు. గుణపాఠం. ఒక గ్రామంలో ఒక రైతు నివసించేవాడు. భార్య పిల్లలతో పాటు వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. రోజంతా కష్టపడ్డా కనీసం వాళ్ళకి తిండి గడవడం కూడా కష్టమయ్యేది. అతను ఒక రోజు పనికి వెళ్లకుండా తన దగ్గరున్న చెక్కలతో ఒక బండి తయారు చేశాడు. తర్వాతి రోజు తన తండ్రి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, నాన్న, రోజంతా కష్టపడ్డా పూట గడవటమే కష్టంగా ఉంది. నువ్వు ఉండటం వల్ల ఏ ప్రయోజనం లేదు అని చెప్పి ఆయన్ని ఆ బండి మీద ఎక్కించుకుని దగ్గరలో ఉన్న చిన్న కొండపైకి తీసుకెళ్లాడు. కొండ పై భాగం చేరుకున్న తర్వాత ఆగి తాను బండి దిగి బండిని కింది వైపుగా మళ్లించాడు. బండిని దొర్లించడానికి ఉద్యుక్తుడవుతుండగా అతని తండ్రి ఆపి అతనితో ఇలా అన్నాడు, ఆగునాయనా, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, ఎందుకు చేస్తున్నావో కూడా తెలుసు. కానీ దయచేసి నాదొక విన్నపం. ఈ బండిని నువ్వు కష్టపడి తయారు చేశావు, దీన్ని దాచిపెట్టు, నీ కుమారుడికి అవసరం అవుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న కుమారుడు సిగ్గుపడి తండ్రిని మళ్లీ ఇంటికి తీసుకుపోయాడు.